వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామంలో గ్రామ వాస్తవ్యుడు రావుల నీరజ్ రెడ్డి పత్రికా సమావేశంలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన రావుల వెంకటరెడ్డి నకిలీ దస్తావేజులు సృష్టించుకున్న విషయాన్ని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు గతంలో ఫోరెన్సిక్ ట్రూత్ ల్యాబ్ కు డాక్యుమెంట్స్ పంపించగా ఫేక్ డాక్యుమెంట్స్ అని ఫోరెన్సిక్ ల్యాబ్ వారు నిర్ధారించారు. అయినప్పటికీ అధికార పార్టీ అండదండలతో ఇంజెక్షన్ ఆర్డర్ను పక్కన పెట్టి భూ కబ్జా ఆక్రమణకు ప్రయత్నిస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నాడని వెంకటరెడ్డితో మాకు ప్రాణభయం ఉందని అధికారులను వేడుకుంటున్న బాధితుడు రావుల నీరజ్ రెడ్డి. నేను బీటెక్ స్టూడెంట్ని. గత 4 సంవత్సరాలుగా మాకు రావుల వెంకటరెడ్డికి భూతారాలు జరుగుతున్నాయి. గత 3 సంవత్సరాల క్రితం అనేక మంది ఆఫీసర్ల దగ్గరికి తిరగగా అతను ఒక సింపుల్ సేల్ డీడ్ పత్రం 6 గుంటలు క్రియేట్ చేసిన పత్రం తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. 6 గుంటల పత్రం ఎప్పుడైతే మాకు తెలిసిందో మేము అనేక ఆఫీసర్లు మళ్ళీ తిరిగి సార్ ఇది మేము అమ్మలేదు, మా తాతగారు రావుల దామోదర్ రెడ్డి 1071 సర్వే పట్టగారు అతని భూమికి మనవడిగా నాకే చెందాల్సిన భూమి రావుల వెంకటరెడ్డి ఫేక్ డాక్యుమెంట్తో అనే ప్రెస్ పాస్ అయిద్దామని చూస్తున్నాడు. దయచేసి మా దిక్కు న్యాయం జరగాలని చెప్పి అనేక మంది దిక్కు తిరుగుతూ 2023లో డేవిడ్ రాజ్ ఏసీబీ గారు ఆ సింపుల్ సేల్ డీడ్ డాక్యుమెంట్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజులకి ఆ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ ఫేక్ అని నిరాధన అయింది. దాని తర్వాత ఆ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ పట్టుకొని మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులో మాకు ఇంజెక్షన్ ఆర్డర్ మా ఫేవర్లో ఉంది. దాని తర్వాత ఆ ఇంజెక్షన్ ఆర్డర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అప్పుడున్న సిఎస్ఆర్ గారు మీరు ఇప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ కాదు కదా, మీరు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే భూమి మీదకి పోవాలి, ఇప్పుడు పోవద్దు అంటే కామ్గా అప్పుడు ఉండడం జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత 12వ తారీఖు 10వ నెల 2025 వెంకటరెడ్డి మేము ఎవరు లేని సమయంలో మా ఇంట్లో అతను వచ్చి భూమి సాగు చేసుకుంటూ ఉండే. ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసి భూమి సాగు చేస్తున్నారు, మీరు ఎక్కడన్నా తెలియదా అంటే మేము ఇమీడియట్గా హనుమకొండ నుంచి నాకు తెలిసిన ఒక మిత్రునితో ఇమీడియట్గా నాకు భయం అవుతుంది అని చెప్పి తీసుకొని వచ్చిన. వచ్చాక జేసీబీ పెట్టి సాగు చేస్తున్నారు రావుల వెంకటరెడ్డి అతని అనుచరులు. కోర్టులో పెండింగ్ ఉందిగా సూట్ ఎందుకు సాగు చేస్తున్నారు అనగా రావుల వెంకటరెడ్డి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నేను సంపి బొందబెట్టేది ఇంతకుముందే, నువ్వు దొరకలేదు నాకు, ఇప్పుడు మాత్రం నేను సంపి బొందబెడతాం అని జేసీబీ చూపెట్టుకుంటే జేసీబీతో కుక్కలు ఇక్కడనే బొందబెడతాం, నా వెనుక మా బాబు కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నీతో ఏం కాదు, నేను ఇప్పుడే 100 డైల్ చేసినా పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్తే పోలీసు వాళ్ళు కాదు నువ్వు డీజీపీకి చెప్పుకున్నా నీకు ఏం ఫరక్ పడదు, ఎవరితో ఏం ఫరక్ పడదు అని చెప్పి అనేక మాటలు తిడుతూ నేను చంపుతామని చెప్పి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. 3 నెలల క్రితం అతని అనుచరుడు విష్ణు టేకుమట్ల అనే వ్యక్తి మా ఇంటి కెమెరాలు రాత్రిపూట ఎవరు లేని సమయంలో ధ్వంసం చేసిండు. ఎవరు లేని సమయంలో వచ్చి కెమెరాలు పలగొట్టి ఇంట్లో మా అమ్మ ఒక్కటి ఉంటే తలుపులు కొట్టి బయటికి రమ్మను, నీ కొడుకుని సంపిక్కనే బొందబెడతా అని చెప్పి అడగడం జరిగింది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.